మీ పూజా మందిరంలో ఈ 3 వస్తువులు ఉంటే మీకు చాలా మంచిదండి. విపరీతంగా కలిసి వచ్చింది. అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు. మొట్టమొదటిది వచ్చేసి నెమలి పింఛం. అమ్మవారికి కానీ ఏ దీపారాధన అయినా సరే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి నెమలి పింఛంతో విసనకర్రలాగా విసరండి. అలా విసిరితే చాలా కలిసి వచ్చింది. అమ్మవారికి విసనకర్రతో ఆ సేవ అనేది చాలా పుణ్యం అనమాట. లక్ష్మీదేవి అమ్మవారికి నెమలి పింఛం అంటే చాలా ఇష్టం. నెంబర్ 2 గోమాత విగ్రహం, అంటే ఆవు దూడ కలిసి ఉన్నటువంటి విగ్రహం అనమాట. ముక్కోటి దేవతలు మన ఇంట్లో ఉన్నట్లేనమాట, అంత పుణ్యం అనమాట. గోమాత విగ్రహం లేకపోతే ఖచ్చితంగా తెచ్చుకోండి. నెంబర్ 3 తాబేలు బొమ్మ. తాబేలు బొమ్మని గాజుది కానీ ఇత్తడి కానీ తీసుకొచ్చుకొని నీళ్లు పోసి పెట్టాలండి. తాబేలు బొమ్మ అది ఉత్తరం వైపు పెడితే మీకు విపరీతంగా కలిసి వచ్చింది. ధనాకర్షణ అనేది పెరిగిద్ది. ఈ మూడు కనుక ఉంటే మీకు విపరీతంగా కలిసి వచ్చింది. ఈ 3 లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం.